భర్తను పంపించింది, భర్తను లేపింది, బిడ్డను లేపింది, కుటుంబాన్ని కట్టింది, జీవితాన్ని ఎదిగించుకుంది. ఎన్ని కష్టాలు వస్తాయని అనిపించినప్పుడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ముందే చెప్పింది నాకు కష్టాలు వస్తాయని, మా అమ్మ ముందే చెప్పింది బాధలు వస్తాయని, ఇది ఎలా ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తానని చెప్పింది. కానీ ఈరోజు నాకు కష్టం వచ్చింది, అయితే ఆ కష్టాన్ని ఎదుర్కొంటానికి ప్రార్థన చేద్దామని నీ కూతురు మోకరించి ఆరాధిస్తుంది దేవుడిని. హల్లెలూయా. నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ కూతురు సంతోషం నువ్వు చూస్తావు. నీ కంట్లో నుంచి కన్నీళ్ళు కావుతాయి. నా కూతురు మాట్లాడేది, నా కూతురు ఆదరించేది. నీ కూతురు సంఘాన్ని కట్టుద్ది. ఏం కట్టుద్ది? సంఘాన్ని కట్టుద్ది. ఆడవాళ్ళు సంఘాన్ని కడతారు, రాజ్యాలు కట్టారు. ఎందుకని? దేవుడు వాళ్ళకి అలాంటి కృపను ఇచ్చాడు, అలాంటి కనికరం ఇచ్చాడు, అలాంటి కటాక్షం ఇచ్చాడు, అలాంటి దయని ఇచ్చాడు, అలాంటి జాలిని ఇచ్చాడు, అలాంటి ఆదరణ ఇచ్చాడు. అందుకనే మీకు అర్థమవడం కోసం రాజుకి ఇద్దరు వ్యక్తులు కావాలి. ఏ రాజ్యంలోనే రాజుకి ఇద్దరు వ్యక్తులు కావాలి. వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు ఎవరు తెలుసా? రాణి, మంత్రి. రాజుకి ఎవరు కావాలి? అందరూ చూడండి, జాగ్రత్త, మనం ముగించుకుని వెళ్ళిపోతాం. చూడండి, రాజు గారు కావాలి, ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకటి రాణి ఉండాలి. రాజ్యంలో రాణి లేకపోతే రాజ్యం కదా. అసలు రాజుకి రాణి లేకపోతే రాజ్యం కదా అది. రెండోది మంత్రి కావాలి. మంత్రి ఎందుకు తెలుసా? దేశ సంరక్షణ కోసం మంత్రికి కావాల్సింది. కానీ మనిషి యొక్క సంరక్షణ కోసం, మనిషికి ధైర్యపరచు. మంత్రి చెప్పిన సలహాలకు మనిషి ఉప్పొంగుడు, రాజు ఉప్పొంగకపోవచ్చు. మనిషి ఒకసారి రాజుగారు మంత్రి గారు చెప్పిన సలహాలకు ఆయన ప్రోత్సహించబడకపోవచ్చు. కానీ అలాంటి ప్రదేశంలో రాణియే కావాలి రాజుకి. రాజుకు సగభాగం. రాణి చెప్పిన మాటకు రాజు బలపడతాడు, ధైర్యపడతాడు, నిబ్రంతో యుద్ధం చేయడానికి ముందుకెళ్తాడు ఒక రాజు. అందుకే రాణి కావాలి. తన సేవలోని, తన ఆత్మీయతలో బలపడతాడు. రాజుకి మంత్రి సలహా చెప్తాడు. మామూలుగా మంత్రి అని చెప్తాడు, అయిపోతుంది. కానీ మంత్రికి కొన్ని మంత్రి చెప్పిన సలహాలు కొన్నిసార్లు రాజుకి సాటిస్ఫై అవ్వదు, తృప్తి చెందదు. రాజు కలతతో భయంతో ఆందోళన వెళ్తాడు. కానీ భార్య వచ్చి అలా నిబ్బరపరిచి ఈ సలహా తీసుకుని ఇలా చేస్తే బాగుంటుందని అని చెప్పింది అనుకోండి, అప్పుడు రాజు చాలా సాటిస్ఫై అవుతుంది. నా భార్య మనం చెప్పినప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా చెప్తే జరుగుతుంది అని ఒక మెంటల్గా రాజుకి ధైర్యం ఇచ్చేది రాణి ఒకటేనండి. చూడండి, గమనించండి. ఇంకో సత్యం ఏంటి తెలుసండి? రాజు యుద్ధానికి వెళ్తాడండి. ఒక రోజు 2 నెలలు 3 నెలలు పడుతుంది రాజు తిరిగి రావడానికి. ఈ రాజు వెళ్ళి వచ్చేదాకా తన రాజ్యాన్ని, తన సామ్రాజ్యాన్ని కాపాడు రాణి ఒక్కటేనండి. సైనికులు కాదు, మంత్రులు కాదు, ఎవరో కాదు. ఎవరు కాపాడుతారు? రాణి ఒక్కడే కాపాడుతాడు. ఆ రాజు 3 నెలలు రాను, 4 రోజుల తర్వాత రాకపోయిన రాజ్యాన్ని పరిపాలించే సామర్థ్యం ఉంటుంది రాణికి. ఆడవాళ్ళకి అంత సామర్థ్యం ఉంది. అందుకే దేవుడు ఆడవాళ్ళకే సంతానం ఇచ్చాడు. అందుకే ఆడపిల్లల్ని చాలా జాగ్రత్త, సున్నితంగా అంటే జాగ్రత్త అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో మన యొక్క సంరక్షణ పెంచాలి, కానీ కష్టం అంటే ఏదో తెలిసినట్టు పెంచాలి. వాళ్ళని ఎలా పెంచాలి? మన ఇంట్లోనే, మన ఒడిలోనే మన బిడ్డ మూమెంట్ మొత్తం మనకు తెలియాలి. ఎక్కడ అడుగు వేస్తుందో తెలియాలి. ఒక్కరోజు మీ మాట మీద వెళ్ళనివ్వకూడదు, మీ మాట మీద ఎవరి దగ్గర వెళ్ళకూడదు. మీ పిల్లలు మీ దగ్గరే ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లలు మీరే పెంచాలి. మీరు పెంచుతారని దేవుడు గర్భఫల యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుడు మీకు ఆడపిల్లలు ఇచ్చాడు. ఆడపిల్ల కష్టం బాగా తెలుసు. అందుకే ఆడపిల్ల అడుగుతుంది నాన్న అన్నం తిన్నావా అని. అన్నం పెడుతూ అడుగుతుంది ఆడపిల్ల, నాన్న ఇంకా కొంచెం తిను అని. కొడుకైతే ఏమంటాడు? నా తినేసి ఉంటాడులే, తిన్నానయ్యా. కూతురైతే ఏం తిన్నా నాన్న? కొడుకు అంటాడు ఏదో తినేసి ఉంటాడులే, అయిపోయింది, టైం అయిపోయింది, తినేసి ఉంటావుగా. కొన్ని కుటుంబాల్లో కూర్చొని అలా కాదు. నాన్న రోజు 7 లెగుస్తాడు, కానీ ఈరోజు ఎందుకు లేకలా? అని లేపేటప్పుడు నాన్న లేపకుండా, నాన్న ఏం తలగా నొప్పిగా ఉందా వాళ్ళ? ఎందుకు లేకలేదు? లేటుగా ఎందుకు లేసావు? తలగా నొప్పిగా ఉందా? ఒంట్లో బాగోలేదా? జ్వరం ఉందా? వేడిగా ఉందా? ఒక ఆడపిల్ల తండ్రి మీద అంత జాగ్రత్త తీసుకుంటుంది. చూడండి, దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్నమాట. చనిపోతే కూడా ఏడ్చేది ఎక్కువ ఆడపిల్లలే. నాన్న కోసం కానీ అమ్మ కోసం ఎవరు ఏడుస్తారు? ఎక్కువ ఆడపిల్లలు ఏడుస్తారు, మగపిల్లలు కాదు. మగపిల్లలు కూడా ఏడుపు వస్తుంది, కానీ లోపల ఉంటుంది ఆ బాధ. కానీ ఆడపిల్లలు అలా కాదు. ఎక్కడో బస్సు దిగుతుంది, ఇక్కడ శవం ఉంటుంది, నాన్నగాది అమ్మతుంటుంది. అక్కడ నుంచి సిగ్గుపడకుండా రోడ్డు మీద చంటిన ఒక బిడ్డని వేసుకొని, ఒక బిడ్డని భుజాన్ని పెట్టుకొని, 2 బెచ్చల మీద పెట్టుకొని, బిడ్డను పట్టుకొని నానో నేర్చుకుంటూ వస్తారు పిల్లలు. ఆడపిల్లలు ఎంతగా తల్లికి తండ్రికి ఉపయోగపడతారో మీరు అంతగా పెంచితే అంత ఉపయోగపడతారు. ఈరోజు అమ్మ అంటే కూతురికి ఇష్టం లేదు. ఎందుకని? కూతుర్ని తల్లి అలా పెంచింది. పగతో, ప్రతీకారంతో, కోపంతో, ద్వేషంతో, అసూయతో, అసహించుకుంటూ పెంచింది. ఈ కూతురికి ఏమవుతుంది? మనసు ఇరిగిపోతుంది.
అమ్మ మీద ఇరిగిపోతుంది, నాన్న మీద ఇరిగిపోతుంది. వాళ్ళ కొడుకు కూతుర్లకి మనసు ఇరిగిపోతే వ్యతిరేకులు అయిపోతారు. నువ్వు చెప్తే నేను అన్నాను రోడ్డు మీద అదుస్తాను, అంతకు ముందు అమ్మ నాన్న పరువు పోయేటట్టు అదుస్తుంది. ఇంకా అమ్మకి ఇంకా బీపీ ఎక్కువైపోతుంది. అప్పుడే 1000 ఉంటుంది, ఇప్పుడు 2050 వెళ్ళిపోతుంది. అమ్మకి దబిడి దిబ్బు కొట్టేస్తుంది కూతుర్ని. చిన్నప్పుడు ఏమన్నా, కానీ పెద్ద తర్వాత అమ్మ ఫోన్ చేసావు, మీ అమ్మగారికి ఫోన్ చేసావు అంటే బర్త్డే వద్దులే మా అమ్మకి అనవసరం లేదు అంటారు. చూడండి సహోదరి, అందుకని తల్లిదండ్రులే బిడ్డలు పెంచాలి, తల్లిదండ్రులు బిడ్డను వదలకూడదు. కూతుర్ని ఏం చెప్పాలి? కూతురికి ఏం చెప్పాలి? కష్ట సుఖాల గురించి చెప్పాలి. చెప్పండి, కూతురికి ఏం చెప్పాలి? కొడుకు ఏం చెప్పాలి? బాధ్యతలు చెప్పాలి. ఏం చెప్పాలి కొడుక్కి? నానానికి పని ఉంది, నువ్వే చెయ్యాలి, దీనికి నువ్వే అర్హుడు, బాధ్యత నీది, దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. చిన్న జాగ్రత్త స్కూల్ అక్కడి స్కూల్ తీసుకోవాలి, నువ్వే బాధ్యత, రోడ్డు దాటి నువ్వే చేయాలి అని కొడుకుకు చెప్పాలి. కూతురికి ఏం చెప్పాలి? అమ్మాయి ఎలాంటి కష్టం వస్తుంది, ఇలా ఉల్లిపాయలకు వస్తే కన్నీళ్ళు కూడా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? కోసేవాడిని తీసుకొచ్చి అద్దెకి ఇచ్చి నాన్న నీకు వేపడదు, నువ్వు కొయ్యాలి అనిపించాలా? అది కాదు, నువ్వే కొయ్యాలి ఉల్లిపాయలు. చేతులు కోసుకుంటాం, ఆయన కూడా కొయ్యాలి. కళ్ళం నీళ్ళు వస్తే ఆయన కూడా కొయ్యాలి. నేర్పించాలి, తెలియచేయాలి, బయలుపరచాలి. అప్పుడు లోపల వాళ్ళ ఎముకలు బలంగా ఉంటాయి. ఆపరేషన్ చేసిన వాళ్ళు లోపల డొలసేది ఉండదు, బలంగా ఉండదు. ఎముకలు పుష్టిగా ఎప్పుడు తెలుసా? పనిచేస్తూ వస్తాయి ఎముకలు గట్టిగా. సున్నితం కాదు ఆడవాళ్ళు, సామాన్యులు కాదు ఆడవాళ్ళు. పక్కన ఎముక తీశాడు కానీ దేవుడు ఆ ఎముక దేవుడు ఏర్పాటు చేసిన ఎముక బలహీనం కాదు. అది జత అంటే సగ భాగం అది. ఆడవాళ్ళు సగ భాగం పురుషుల్లో. అందుకే మీ ఆడపిల్లలకి ఏం నేర్పించాలంటే కష్టము సుఖము తెలియజేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నెగ్గగలవు, అక్కడే ఉండాలి. నువ్వు గెలవగలవు, అక్కడే ఉండాలి. నీ ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని కట్టాలి, రాజ్యాన్ని కట్టాలి, సమాజాన్ని కట్టాలి. లోకానికి నువ్వు మార్గదర్శకుడుగా ఉండాలి. ప్రార్థిస్తున్న నీ కుటుంబం కట్టబడాలని ఒక సంఘంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక కుటుంబంలో కానీ బలంగా ఉండేదేవో తెలుసు. ఆడపిల్లలు కష్టపడుతున్నా, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు జాగ్రత్తగా జాలి చూపించేది మొదట ఆడవాళ్ళే. భర్త ఏదోట అంటది కానీ భార్య అంటది అంటే ఎంతో కొంత ఇవ్వండి వాళ్ళు కొంచెం బాధల్లో ఉన్నారంట అని జాలిపడి స్త్రీ చెప్పుద్ది. ఆకలితో ఉన్నారంట, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని భార్య స్త్రీ చెప్పుద్ది. ఎందుకని కష్టాల నుంచి వచ్చామండి మేము. మా నాన్న కూడా ఇలాగే కష్టాలు వచ్చామండి, మా తమ్ముడు కూడా ఇలాగే కష్టాలు ఉన్నాడు. మా అమ్మ మాకు చాలాసార్లు అన్నం వండి ఆమె తినకుండా మాకు పెట్టిందండి అని వాళ్ళ అమ్మ గారి కష్టాల గురించి గుర్తెచ్చుకొని జాగ్రత్త పడుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతుంది, కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటుంది. ఆడపిల్ల సామాన్యమైన పిల్ల కాదు. కోపం రేపితే ఉండదు. అలగకుండా అల్లారు ముద్దుగా పెంచుకునే బిడ్డగా కష్టం చూపించాలి. చీపురిచ్చి ఇల్లు నేర్పించాలి. ఆడపిల్లలకి ప్రార్థన నేర్పించాలి, ఉపవాసం నేర్పించాలి. ముందు ఆడపిల్లలకి ఏం నేర్పించాలి? హల్లెలూయా. తల్లిదండ్రులుగా మీ దగ్గర ఏదైతే ఉంటుందో అదే మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతారు. తల్లిదండ్రుల మీ దగ్గర ఏముంటుందో అదే వాళ్ళకి ఇవ్వగలుగుతారు. మీ ఉపవాసం ఉండబోతే వాళ్ళకి ఉపవాసం నేర్చుకోలేదు. మీ కన్నెలు కాచిపోతే వాళ్ళకి కన్నెలు కాచలేదు. మీ కష్టపడిపోతే వాళ్ళు కష్టపడలేదు. మీరు ఎంత బాగా దేవుళ్ళు బలంగా ఉంటారో వాళ్ళు అంత బలంగా ఉంటారు. మీ పొద్దున్న లేకపోతే మీ బిడ్డలు పొద్దున్న లేగదు. మీరు ముఖం కడగకుండా వంట చేస్తే మీ బిడ్డలు మొహం కడగకుండానే ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించి, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, చాలా విలువైంది. ఇస్కరియోతు యోధ తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుడు ఇచ్చిన సింహాసనం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడంట? ఇంటికి 30 వెండి నాణేలకి. ఎంతకమ్మా? 30 వెండి నాణేలకి వేస్తున్నామని అమ్ముతారా? అమ్మేశాడు. పడ్డాడు, ఉదేసుకున్నాడు, కింద పడ్డాడు, బద్దలైపోయింది, పొట్ట పేగులు బయటపడినాయి. ఒక శవం ఒక స్థలం కొన్నారు వెండి నాణేలతో. ఆ స్థలంలో ఆయన కలిసి పాతి పెట్టారు. ఇస్కరియోతు దాన్ని పాతి పెట్టారు. పరలోకి వెళ్ళవలసి ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళి తెలుసు? అగ్నిగుండానికి వెళ్ళిపోయారు. గ్యారెంటీగా అగ్నిగుండానికి వెళ్ళారు. ఆయన ఉదేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాసనం ఉంది మనకి. పరలోకంలో చెప్పండి ఏముందా మనకి? గట్టిగా చెప్పాలి మీరు. తర్వాత పరలోకంలో మనకి ఇల్లు ఉంది, కిరీటం ఉంది. మనకి కిరీటం ఉంది, తర్వాత ఏముంది? కిరీటం. పరలోకం ఇల్లు ఉంది, పరలోకం ఏముంది? జీతం ఉంది. పరలోకం ఏముంది? మనకి పరలోకంలో బహుమానం ఉంది. పరలోకం ఉంది మనకి. ఏముంది? బాప్తిజం తీసుకున్న వాళ్ళు పరలోకం ఉంది. 7వది పరలోక రాజ్యంలో 10 పట్టణాలు పరిపాలించే హక్కు ఉంది. అధికారం మనం పరిపాలిస్తాం. మనం ఏం చేస్తాడ? పరిపాలన చేసే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ పరలోక రాజ్యంలో దేవుడు మన కోసం సమకూర్చాడు. అవన్నీ మరి మన ప్రయాణం ఎటువైపు? విలువైన దాన్ని విలువగా ఎంచుకున్నాడు ఇస్కరియోతు యోధ అంటే. ఎంచుకోలే, పోగొట్టుకున్నాడు. నీవు కూడా నీ జీవితంలో దేవునికి అప్పగించినటువంటి దానిని పోగొట్టుకోకూడదు. చిన్న పనైనా సరే పోగొట్టుకోకూడదు.
ఎందుకు పోగొట్టుకోకూడదు అంటే దానికి నువ్వు అర్హురాలు అని. అందుకే దేవుడిని తల్లిగర్భంలో పుట్టించి పెంచి పెద్ద చేసి ఆ పని నీకు పంపిస్తే ఆ పని చేస్తావని. ఆ పనిలో నువ్వు నమ్మకంగా లేవు, ఆ పనిలో నీకు ఆటంకాలు వచ్చినాయి, ఆ పనిలో నీకు అడ్డుపనులు వచ్చినాయి, ఆ పనిలో నీకు ఇబ్బందులు వచ్చినాయి, ఆ పనిలో నీకు నష్టం వచ్చినాయి, నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. కానీ ఆ పని అప్పు చెప్పిన దేవుడిని మర్చిపోయావు. ఆ పని కోసమే దేవుడిని రక్షించుకున్న సంగతి మర్చిపోయావు. ఆ పని కోసం దేవుడిని పుట్టించాలన్న సంగతి మర్చిపోయావు. ఆ పని కోసం నేను సజీవ లెక్కలు ఉంచాలన్న సంగతి మర్చిపోయావు. ఆ పని కోసం దేవుడు నీకు స్వస్థపరిచాడని, సంతానం ఇచ్చాడని, వివాహం చేశాడని, ఇల్లు ఇచ్చాడని, పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, నేను హెచ్చించాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడని నువ్వు మర్చిపోయావు. యేసు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇదిగో ఇస్కరియోతు యూదా ఎలా పోగొట్టుకున్న స్థలాన్ని, ఎలా పోగొట్టుకున్న పరలోకాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఈ రోజు జాగ్రత్త పడు. నువ్వు ఇక్కడ ఏ పని చేసినా నీకు పరలోకంలో కౌంట్ చేసే దేవుడు దూతలు నీ పక్కన నుంచున్నారు, నీ పక్కన కూర్చున్నారు. నువ్వు ఏ పని చేస్తావు? నీ కాపరి, మంచి కాపరి. ఏ కాపరి? మన యేసయ్య మంచి కాపరి. కుటుంబ వ్యవస్థను చక్కదిద్దే కాపరి, కాపాడే కాపరి, కనికరించే కాపరి, కటాక్షించే కాపరి. ఆయన విలువైన స్థానాన్ని, విలువైన స్థాయిని దేవుడు పిలిస్తే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. దేవుడు నాకు యేసు ప్రభు వద్దు, నాకు డబ్బులు కావాలని ఆశించాడు. ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాడు. మనసులో శాంతి లేదు. తప్పు చేసిన న్యాయారోపణ, దోషారోపణ చేస్తుంది, వెళ్ళి ఉదేసుకుని అకస్మాత్తుగా ఉదేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోతుంది ఎక్కడ తెలుసా? దేవుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తల్లి, చెల్లి, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకో. మాకు ఇది దేవుడిచ్చాడు సేవకుడి వల్ల, మీకు మనుషుల వల్ల, మీకు ఈ పని మీద నమ్మకంగా దేవుడి చేత బల మంచి నమ్మకమైన దాసుడు అనిపించుకుంటానికి దేవుడు మీకు ఇచ్చాడు. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, స్త్రీలైనా కాదు, పురుషులైనా కాదు, ఎవరైనా సరే ఏక మనస్సు కలిగి ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురొచ్చినా, ఎలాంటి కష్టాలు మీకు ఎదురొచ్చినా, ఎలాంటి బాధలు మీకు ఎదురొచ్చినా దేవుడు వైపు తిరగాలి. చనిపోవాలి, నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, ఎవరి కోసం బ్రతకాలి అనుకోవద్దు. మీరు దేవుడి చేత ఏర్పరచబడిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, సజీవులు ఎక్కడ ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, మీ దేహముతో దేవుడిని మహింపరచండి. మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉంది, మిమ్మల్ని నేను విలువ పెట్టు కొనుక్కున్నాను. దేవుడు మనం ఎలా కొనుక్కున్నాడమ్మా? విలువ పెట్టు కొనుక్కున్నాడు, సజీవులుగా కొనుక్కున్నాడు, సర్వశక్తి గల దేవుడిగా మనల్ని కొనుక్కున్నాడు. అందుకని మీ లైఫ్ గురించి, మీ ఆలోచన విధానం గురించి గొప్పగా ఎరిగిన దేవుడు, వివాహం గురించి ఎరిగిన దేవుడు, సంతానం గురించి ఎరిగిన దేవుడు. అందుకే ఎంతోమంది సంతానం లేక బాధపడుతున్న వాళ్ళలో చూస్తే మీకు సంతానం ఇచ్చాడు దేవుడు. మీకు ఇచ్చిన బిడ్డల్లో మీరు ఎప్పుడు కూడా హాస్టల్లో జాయిన్ చేయాలి అనుకోవద్దు, హాస్టల్లో ఉంచాలి అనుకోవద్దు. అది పెద్ద మంచి చదువు సంబంధించిన, ఉద్యోగం సంబంధించిన హాస్టల్ అయినా వద్దు. వాళ్ళు సాయంత్రం అవగానే మీ ఒడిలోకి వచ్చేయాలి. ఒక పక్షి చూడండి, సాయంత్రం అవగానే తన బిడ్డ తన తల్లిని ఎత్తుక్కుంటూ ఉంటారు. ఒక జంతువు చూడండి, తన తల్లిని ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఈ కుటుంబంలో కూడా నీ బిడ్డలు నీ సంరక్షణ ఉండాలంటే వాళ్ళు వదిలి ఉంటారని నువ్వు ఇష్టపడకూడదు. దేవుడు చెప్పేదాకా, దేవుడు నడిపించే మార్గంలో నడవాలి. నీ కుటుంబాన్ని దేవుడి కోసం పెంచాలి. కుటుంబం దేవుళ్ళో ఉండాలి, దేవుడు కోసమే ఉండాలి. ఎవరి కోసం ఉండాలి? మన కుటుంబం దేవుడు కోసం ఉండాలి. దేవుడు విలువైన ఉన్నతమైన సింహాసనం నీకు ఇచ్చాడు. శిష్యులతో దేవుడు ఏం చెప్పాడు? మీరు 10 పట్టణాలు వెళ్తారు, ఇశ్రాయేలు 12 గోత్రాలు నువ్వు పరిపాలిస్తారండి. ఇస్కరియోతు యూదా ఏం చూసాడు తెలుసా? అవన్నీ ఉత్తు మాటలు అనుకున్నాడు, అవన్నీ సాధ్యం కావాలనుకున్నాడు, అవన్నీ ఇప్పుడు వద్దులు అనుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. అప్పుడు ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఒకటే, ఏదైతే మీరు పోగొట్టుకున్నది విలువైనదని గుర్తించండి. దేవుడు సంబంధించిన దాంట్లో విలువైనది ఏది పోగొట్టుకోకూడదు, విలువైనది ఏది పోగొట్టుకోకూడదు. పశ్చాత్తాపడ్డాడు పోగొట్టుకున్న తర్వాత. ఇస్కరియోతు యూదా వచ్చిందా? పశ్చాత్తాపడ్డాడు, వెళ్ళాడు, వెంటనే ఇచ్చేసాడు. అయ్యా మాకు యేసుని ఇచ్చేసాడు, ఇచ్చేసారా? ఇవ్వాల. యేసు కోసం ముద్దు పెట్టుకున్నాడు. యేసయ్య అన్నారు, వీడు చేసిన తప్పుకి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగెను. అందుకు యేసు నేను ఒక ముక్క మంచి ముంచి ఒకనికిచ్చేదనో వాడే అని చెప్పి. చూడండి, దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట చూడండి. ఒక మొక్క తీసి ఎవరికి ఇస్తానో వాడి, అంటే యేసు ఏమంటాడంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్తాడు. ఫస్ట్ దేవుడు ఏం చెప్తాడంట? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు. 24వ వచనం చదువుకుందాం.
కనుక ఎవను గూర్చి ఆయన చెప్పును అది తనకు చెప్పమని సీమోను పేతురును అతనికి సైగ చేసెను. అతడు యేసు రమ్మున అనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. ఎవరు ప్రభువా నేను అప్పగించేది? ఎవరు ప్రభువా? ఎవరు ప్రభువా? 21వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చూసారా, ఎన్నిసార్లు దేవుడి పనిని మనం వదిలేస్తున్నామో అన్నిసార్లు మనం దేవుడిని ఏం చేసామంటే అప్పగిస్తున్నామంట సాతానికి. అది రాయబడి ఉంది ఇక్కడ. 27 చదువుకుందాం. వాడు ఆ ముక్కను పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. చూడండి, యేసు యోధాకి రొట్టె ఇచ్చారు. రొట్టె తీసుకోగానే ఆయన ఏం ప్రవేశించడా? సాతాను రొట్టె ముక్క తీసుకునేది. ద్రాక్షారసం రొట్టె ఇస్తున్నది. పస్కా పండుగ రాత్రి పూట యేసు అప్పగించబోయే రోజు. యేసు ప్రభువుని 12 మంది అడుగుతారు, ఎవరు ప్రభు అప్పగించేది? ఎవరు నేను అప్పగించేది ప్రభు? నేనా అడుగుతారు. యేసు ప్రభు అంటారు, ఎవరికైతే నేను మొక్కనిస్తాను, మొదట రొట్టిస్తాను, వాళ్ళు నన్ను అప్పగించేది. అంటే దేవుడి పని మీద మీకు శ్రద్ధ లేకపోతే మీరు దేవుడి సన్నిధిలో ఉన్నా కూడా మీకు ఉపయోగం లేదు. దేవుడి పని మీద శ్రద్ధ లేదు. తీసుకెళ్తే డబ్బు మీద మనసు ఉంది, కానీ వచ్చి ప్రార్థనకు అటెండ్ అవుతున్నాడు, అయిపోగానే వెళ్ళిపోతున్నాడు, అయిపోగానే డబ్బులు ఇస్తున్నాడు, తీసుకున్నాడు, కానుక ఇస్తున్నాడు, తీసుకున్నాడు, జాగ్రత్త చేస్తున్నాడు, లెక్కలు పెడుతున్నాడు, జాగ్రత్తగా దాయటం ఆరంభించాడు. అది చూసి నాకు యేసయ్య ఈ యోధా బెత్లెహేముకి రాజు అవుతాడు, నన్ను కూడా మంచి పొజిషన్ ఉంచుతాడు అనుకున్నాడేమో. డబ్బు కోసం ప్రయత్నం చేసి యేసులో ఏ యొక్క లాభాలు కనిపించగా యేసుని అమ్మేస్తూ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ప్రధాన యాజకులు యేసుని వెంబడిస్తున్నారు, యేసుని పట్టుకోవడం చూస్తున్నారు. అప్పుడు యేసుని అమ్మటానికి వెళ్లే ముందు ఆ సాతాను ఆయనలో ప్రవేశించింది. చూడండి, మనం అందుకనే మన జీవితంలో ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే ఒక కమిట్ అవ్వాలి. నేను దేవుడి సన్నిధిలో ఆదివారం కనిపించాలి, నా దేవుడు నాకు అప్పచెప్పిన చిన్న పనైనా నేను చేయాలి. నువ్వు చేసే చిన్న పనే నీకు పరలోకం దేవుడు వేస్తాడు. సింహాసనం చెప్పనే వేస్తాడమ్మా, సింహాసనం. నేను కూర్చుని చోట మీరు కూర్చుంటారు అన్నాడు దేవుడు. అసలు ఎవరికి సాధ్యం? తండ్రితో పాటు నేను కూర్చుంటాను, ఆయన కూర్చుంటాడు యేసయ్య. కానీ జయించువారు నాతో పాటు సింహాసనం కూర్చుంటారని చెప్పాడు యేసయ్య. అంటే ఎంత గొప్ప ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు గమనించండి. మనం వేస్తున్న ప్రతి అడుగులో, మనం నడుస్తున్న ప్రతి అడుగులో మనం ఏం చేస్తున్నాం? మనం ఎప్పుడైతే ఈ సోమవారం దేవుడి పని ఉందండి మానేసాం అంటే మనం ఆ రోజు ఏం చేసామంట? దేవుడిని అప్పగించాం. ఎవరిని అప్పగించాం? దేవుడిని అప్పగించేసాం. దేవుడి పని చెయ్యలేదు, దేవుడి పనికి ఉపయోగపడలేదు, దేవుళ్ళో వాడబడలేదు, దేవుళ్ళు నిలబడలేదు, దేవుడి నామ రక్షణ పొందలేదు. సింహాసనం పోగొట్టుకున్నాం, బహుమానం పోగొట్టుకున్నాం, కిరీటం పోగొట్టుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించండి. ఏ రోజైతే ఏనాడైతే సత్యాన్ని మనం గమనిస్తామో, దేవాన్ని ఎన్నిసార్లు నీ పని మానేశానో, చిన్న పని, నాకు కిరీటం పోయింది, సింహాసనం పోయింది, పరలోకం పోయింది, బహుమానం పోయింది, జీతం పోయింది, ఇల్లు పోయింది, పరలోకం ఇల్లు పోయింది, పరలోకంలో 10 పట్టణాలు ఏలేటువంటి స్థితి పోయింది, ఇశ్రాయేలు 12 మంది గోత్రికులు తీర్పు తెచ్చే స్థితిని పోయింది. నన్ను క్షమించు నాయనా. దేవుడి పనిలో దేని నువ్వు విలువగా ఎంచుకోవో అది నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు సంబంధమైన పనులు ఏదైతే నువ్వు విలువగా ఎంచుకోవో అది నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు సంఘంలో సేవకుడు నీకు చిన్న పని అప్పచెప్పినా, పెద్ద పని అప్పచెప్పినా అది నువ్వు ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. ఎలా చేయాలి? నమ్మకంగా, కంప్లీట్, పూర్తిగా చేయాలి, న్యాయం చేయగలుగుతుగా చేయాలి. అంతేగాని నాకు పెద్ద పోస్ట్ కావాలి, పెద్ద పోస్ట్ దేవుడు నీకు ఇస్తాడు. చిన్న దాంట్లో నమ్మకంగా, చెప్పిన చిన్న దాంట్లో తగ్గించుకొని లోబడి దీన మనసు కలిగి చెయ్యి. దేవుడు చెప్పిన దాంట్లో నమ్మకంగా చెయ్యి. కొంచెం నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. కొంచెం నమ్మకం ఎలా ఉంటుంది? ఎక్కువలో కూడా నమ్మకం ఉంటాడు. ఇది దేవుడి పని. కన్నీళ్లు కాచు అంటే నువ్వు ఉండాలి, మోకరించు అంటే నువ్వు ఉండాలి, ప్రార్థన చేసుకుందాం అంటే నువ్వు ఉండాలి, ఉపవాసం అంటే నువ్వు ఉండాలి. వచ్చి ఏమవ్వాలి? దేవా నా బతుకుని, నా మనస్సుని, నా జీవితాన్ని ఇదిగో ఇక్కడ తీసుకెళ్తాడు దేవుడు. మనం సింహాసనం ఎదురు నిలబడాలి. మనం ఇలాగా నిలబడినప్పుడు దేవుడు తీర్పు తీర్చాలా, లేకపోతే నువ్వు పరలోకం రా అని పిలవాలా? ఇదిగో నీకు సింహాసనం ఉందని పిలవాలా, కిరీటం ఉందని పిలవాలా, జీతం ఇదిగోని పిలవాలా, బహుమానం ఇదిగోని పిలవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రకటన గ్రంథంలోని పరలోకంలో మనకి ఇంకోటి ఏముంటుందంటే, ప్రకటన గ్రంథం చూడండి, పరలోకంలో మనకి ఏముంటుంది ఇంకొకటి. 21వ అధ్యాయంలో నుంచి 27వ వచనం చదువుకుందాం. గొర్రెపిల్ల యొక్క
యొక్క జీవ గ్రంథమందు, దేవుడు సంబంధమైన ఒక జీవ గ్రంథం ఉంది పరలోకంలో. అది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, పరలోకంలో నీ పేరు ఉంటుంది రాసి, జీవ గ్రంథంలో రాసి ఉన్న వారే దానిలో ప్రవేశింతురు గాని, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనది ఏదైనా. చాలమ్మా, పరలోకంలో మీ పేరు ఉంటుంది. ఏముంటుందమ్మా? ఇస్కరియోతు యూదా పేరు ఉందా? తుడిచేశారా? తుడిచేశారు. చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. 30 వెండి నాణాలకి యేసును అమ్మేసి చనిపోయాడు, ఉరేసుకొని చనిపోయాడు. పొట్ట బద్దలై పేగులు బయటకు వచ్చినంత ఘోరంగా చనిపోయాడు. దేవుడితో ఉంటూ దేవుడు సన్నిధి విలువ తెలుసుకోలేకపోయాడు. దేవుడి సింహాసన విలువ తెలుసుకోలేకపోయాడు. దేవుడు రాజ్య విలువ తెలుసుకోలేకపోయాడు. దేవుడి మాట విలువ తెలుసుకోలేకపోయాడు. దేవుడితోనే ఉన్నాడు, దేవుడితో నడిచాడు, దేవుడు వెళ్ళిన చోటుకి వెళ్ళాడు. యేసే గుడ్డు వాళ్ళని కళ్ళిస్తుంటే చూశాడు, మోగవాళ్ళకి మాట్లాడటం ఇస్తుంటే చూశాడు, చనిపోయిన వాళ్ళు బతికిస్తుంటే చూశాడు. కానీ ఏమి చెల్లించలా, ఏమి స్పందించలా. నాకే పని? డబ్బు పని నా పని, డబ్బు సంపాదించుకుంటమే నా పని. అంతేగాని యేసు ఏం చేస్తే నాకెందుకు, నాకు పరలోకం ఉందో లేదో డౌట్, అనుమానం, చూడలేదు, ఎవరు తెలుసు అనేటువంటి ఆలోచనతో ఉండి దేవుడిని వెతికాడేమో తెలియదు. కానీ ఈరోజు ఏడుస్తున్నాడు, అగ్నిగుండంలో చీకటి బిలంలో బంధించబడి ఏడుస్తున్నాడు. యేసు పిలిచినా యేసు రాజ్యానికి వెళ్ళలేక అంత దూరంగా దేవుడికి వ్యతిరేకంగా మారిపోయాడు, శిక్షకు పాత్రుడయ్యాడు. దేవుడు చెప్పిన ఒక్కొక్క మాట తీసుకోలేదు. దేవుడు సంఘం అప్పు చెప్పేవాడేమో, ఒకవేళ పేతురుకు అప్పచెప్పినట్టుగా ఇస్కరియోతు యూదా కూడా, కానీ అప్పగించడానికి ఇస్కరియోతు యూదా లేడు, దేవుడిని అమ్మేశాడు. ఒకవేళ దేవుడు యోహానుతో ప్రకటన రాయించిన యోహానుతో రాపించినట్టుగా, ఒకవేళ 14 దీవుల పరవాస అయితే ఒకవేళ పరలోకం తీసుకెళ్లి ఇస్కరియోతు యూదాతో ప్రకటన రాయించేవాడేమో దేవుడు, కానీ రాయించే ప్రదర్శన లేడు. రోజు చాలా మంది మాకు పెద్ద ప్రదర్శన కావాలి చర్చలు అంటారు. చిన్నదాంట్లో నమ్మకంగా కోపం లేకుండా ఉండదు, మొఖం అడుగుతుంది. అడుగు ఇరుకులో కూర్చోనంటే మొఖం అడుగుతుంది, ఎవరైనా కాలు దగ్గర అడుగుతుంది, మాట్లాడగలుగుతుంది. ప్రతి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఏంటి ప్రాంతం డిస్టర్బ్ చేస్తామని ఆ బొడ్డుని ఎత్తిసి పడేస్తుంది, కాళ్ళు పడేసి వస్తుంది. ప్రార్థన చేస్తుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ ఏంటి? ప్రార్థన చేస్తున్నావా? అయితే ప్రార్థన చేస్తే ఆ డిస్టర్బెన్స్లో నువ్వు సమాధానం చూపిస్తావు, శాంతి చూపిస్తావు, నెమ్మది చూపిస్తావు, దేవుడి కోసం జీవిస్తాం. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట. ఎప్పుడైతే మనం అదే పరిమళ వాసన గుర్తించాలి. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా దేవుడి ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, ఏడ్చాడు, అయ్యో నా సింహాసనం కావాలి యేసయ్యా, ఈ 12 మందితో పాటు నేను కూడా కూర్చోవాలి, నీతో పాటు నేను కూడా కూర్చోవాలి, 24 పెద్దల్లో నేను ఉండాలని ఏడ్చాడు. కానీ రాలేదు, తిరిగి రాలేదు. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. మత్తయి సువార్త చూడండి ఎంతగా ఏడ్చాడు. యేసు 27వ అధ్యాయం నాన్న చూడండి తల్లి చెల్లి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త ఆయనను బంధించి తీసుకొని పోయి 3వ వచనం అమ్మ చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, యేసుని అప్పగించిన ఇస్కరియోతు యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, యేసుకు శిక్ష విధించబడుతూ చూచి పశ్చాత్తాపడి ఈ 30 వెండి నాణెములు, ఈ 30 వెండి నాణ్యాల కోసమని యేసుని అమ్మేసింది, నేను నిరపరాధి రక్తములకు అప్పగించిన పాపం చేస్తుందని చెప్పి వారు దానిలోని మాకేమి నీవే చూసుకున్నామని చెప్పగా, అతడు ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పడవేసి ఉరిపెట్టుకొనెను. 5వ వచనం చదవండి తల్లి. అతడు ఆ వెండి నాణెములు, అయితే ప్రధాన యాజకులు యేసు ప్రభువుని ఇవ్వట్లేదని చెప్పేసి ఇస్కరియోతు యూదా ఆ వెండి నాణ్యాలు తీసుకుని వెళ్ళి దేవాలయంలో మందిరంలో పడేసి పోయి ఉరిపెట్టుకొని ఉరేసుకున్నాడు. చచ్చిపోతాను యేసయ్యా, చచ్చిపోతానయ్యా, మంచి దేవుడు అయిన నువ్వు అనవసరంగా పోగొట్టుకున్నాను. అవునమ్మా, ఈరోజు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు ఇది హీనమైన పని అనుకున్నావు, ఎన్నిసార్లు ఈ పని ఈ త్యాగం చేయలేక సస్తా అనుకున్నావు, ఎన్నిసార్లు విలువైన దేవుడి పనిని నేను చేయనండి, నాది లెవెల్ వేరండి, నా పొజిషన్ వేరండి, నేను చేపలు ఎత్తనండి, నేను ఏమీ చేయనండి, నేను పాటలు పాడుతానండి, నేను వాక్యం చెప్తానండి, ఎన్నిసార్లు అలాంటి స్వభావంతో ఉన్నావు. నేను ఉపవాసం ఉండనండి, ప్రార్థన చేయనండి, నేను వాక్యం చెప్తానండి, పాటలు పాడతాను, ప్రజలు కనిపిస్తా, లైవ్లో కనిపిస్తా, అలా కనిపిస్తా, ఎలా కనిపిస్తా, ఎన్నిసార్లు అలా అనుకున్నావు. దేవుడు యొక్క వాక్యం చెబుతుంది, మీరు వాక్యం చెప్పడానికి గంట టైం తీసుకుంటే లోపల కడుపులో ఆకలికి 5 గంటలు తీసుకోవాలి సమయం, ఉపవాసం ఉండాలి. పాడాలంటే
కన్నీళ్లుగా ఉపవాసం ఉండాలి. పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నింపబడిన వాళ్ళే అన్నం పెట్టాలని ఉంది అపోస్తల కార్యంలో. పేతురు గారి వద్దకు వచ్చి, దేవా పేతురు గారు ఇదిగో అన్నం పెట్టే దగ్గర వృద్ధులు కొంతమంది ఎబ్రీ స్త్రీలు గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు అన్నంతో తీసుకెళ్తున్నారండి. పేతురు గారు అంటారు 5 మందిని 7 మందిని ఎంచుకుంటాం. ఎంతమంది అంటారు? బ్యాట్ 7 మందిని లేదా మౌత్ పీస్ మార్చిన అది ఇచ్చేసి నేను బ్యాట్ అయిపోయింది పడేసాను. 7 మంది ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మతోను. ఎలాంటి వాళ్ళంట? పరిశుద్ధాత్మతో విశ్వాసంతో సూచక్రియలు మహత్కార్యాలు చేసేవాళ్ళు అంట 7 మంది. ఆ 7 మందిలో స్టెఫెను ముందు పెట్టారు. స్టెఫెను అన్నం పెడుతుంది అంతే. అన్నం పెడతానికి ఎలాంటి కలిగినాడు? సూచక్రియలు చేసినంత గొప్ప శక్తి గల భక్తి గలవాడు, ఉపవాసం ఉండేవాడు. స్టెఫెను అంతవాడు రాళ్ళతో కొడుతుంటే కూడా, తండ్రి యేసయ్యా ఈ పాపం వెలుగు గోపమాకయ్యా అని చెప్పినోడు అన్నం పెట్టేవాడు ఆ చర్చిలో. చూడండి, మనం ఏ లెవెల్ కావాలి చర్చిలో? ప్రార్థన పొజిషన్ ఉందా? భక్తి ప్రసన్నత నీలో ఉందా? దేవుడు స్వరాన్ని విని దేవుడు చెప్పిన సంగతి చెప్తావా? నువ్వు చర్చిలో పాట పాడమంటే దేవుడు అడిగి పాడతావా? వాయించడానికి దేవా నేను యోగ్యుడిని కాదు, అర్హుడిని కాదు, ఈ సన్నిధిలో తొలగిపోకూడదు అంటే ప్రార్థన చేసుకుని పరిచయం చేయాలి. తొలగిపోవాలంటే ప్రార్థన చేసుకోకుండా పరిచయం చేయండి. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ఇస్కరియోతు యూదా తొలగిపోయాడు, ఉరేసుకున్నాడు, మనశ్శాంతి బాగొట్టుకున్నాడు, సింహాసనం బాగొట్టుకున్నాడు, కిరీటం బాగొట్టుకున్నాడు, బహుమానం బాగొట్టుకున్నాడు, జీతం బాగొట్టుకున్నాడు, యేసుక్రీస్తు రాజ్యంలో పేరు బాగొట్టుకున్నాడు, పరలోకంలో పేరు తుడిచేశాడు, పరలోకంలో ఉన్న స్థానం బాగొట్టుకున్నాడు. అమ్మ ఒక్క వ్యక్తి అంత ఘోరమైన పని చేశాడు. నువ్వు ఈరోజు ఎందుకు వస్తున్నావు చర్చికి? ఏ భగతులు కావాలి, ఏ మెప్పులు కావాలి, ఏ ఘనతలు కావాలి, ఏ గుర్తింపు కావాలి? నువ్వేం కావాలని వస్తున్నావు? నువ్వు ప్రార్థన చేసుకుని వస్తే నువ్వు ఏం కోరుకుంటావు తెలుసా? సేవకుడు చెప్పే పని చేయాలని వస్తావు. కమానే కోరుకుంటావు. ఏం కోరుకుంటావు? కమాన్. అయ్యగారు కంజలు కొట్టమంటారా? ఆడు అడుగుతావు. క్రమం. సేవకుడు దేవుడు స్వాధీనంలో ఉండాలి, సంఘము సేవకుడు స్వాధీనంలో ఉండాలి అని బైబిల్లో ఉందా లేదా చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతి రాసిన పత్రిక, ఫస్ట్ తిమోతి వద్దకు వెళ్దాం. తిమోతి పత్రికలో నుంచి ఒక మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు వాక్యం మనకు తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తించినట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలు సంఘంలో, అంటే పెద్దలు అంటే మళ్ళీ వయసులో పెద్దోళ్ళు కాదు, సహనం, ఓర్పు, ప్రేమ, లోబడే తత్వం, లోపలంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా నిష్కలంకంగా నిందారహితులు ఉండే సంఘ పెద్దలు గాని విశేషముగా ముఖ్యంగా వాక్యము చెబుతున్న వాళ్ళు యందు వాక్యము చెబుతున్న వాళ్ళు ఉపదేశమందు దేవుడి వాక్యం చెప్పడానికి ఉపవాసం ఉండేవాళ్ళు, పరిచర్య చేయటానికి ఉపవాసం ఉండేవాళ్ళు, ప్రయాస పడేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు, వాళ్ళని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలంటమ్మా, ఎంచవలేను. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 14వ అధ్యాయం 32వ వచనం. సేవకుడు చెబుతున్న క్రమాన్ని సంఘము పాటించి తీరాలి. సేవకుడు దేవుడు చెబుతున్న క్రమాన్ని పాటించి తీరాలి. ఇక్కడ చూడండి, 14వ అధ్యాయం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14:32. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. చూడండి, దేవుడు యొక్క వాక్యం అంటుంది, సంఘానికి ఎవరినైతే ప్రవక్తలుగా దేవుడు నియమించాడో ఆ ఆత్మలు సంఘానికులో ఉన్న ప్రవక్త స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని. అది పరిశుద్ధుల సంఘం అంటే ఏంటి? పరిశుద్ధమైన సంఘం, పరిశుద్ధుల సంఘం అంట. పరిశుద్ధుల సంఘం అంటే క్రమం కలిగిన వాళ్ళు, అక్రమం కలిగిన వాళ్ళు పరిశుద్ధులు కాదు. ఏ పని చేయాలన్నా నువ్వు ఎవరిని అడగాలి? సేవకుడు నిన్ను ప్రవక్తగా నియమించాడు. ఎవరికి? ఇక్కడ రాసుంది, ప్రవక్తలు ఆత్మలకు. ఎవరికి స్వాధీనం? ఎవరంట?